పాతకాలం పచ్చిపులుసు. పాతకాలం అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పచ్చి పులుసు వాళ్ళ అప్పటి నుండి వేసుకున్నారు. ఇప్పటికి వేసుకుంటాము, ఎప్పటికీ వేసుకుంటాం. మా నానమ్మ చేసిన పచ్చిపులుసు. చేనులకి మిరపకాయలు తేవాలి, కాలవాలి, పొయ్యిలో వేసి కాలవాలి. అసలు మీ ఫేవరెట్ పచ్చి పులుసు? ఫేవరెట్ అది సింపుల్ గా అనుకుంటారు కానీ టేస్ట్ వాళ్ళు బలిపోతుంది. ఇట్లా పోసుకొని తినాలి, పోసుకొని తినాలి. ఇట్లా జ్వరం వస్తే కూడా తినని వాళ్ళు కూడా తింటారు. ఇంత బాగుంటుంది, టేస్ట్ ఉంది, బాగుంటుంది. ఉంది ఇట్లా పోసుకొని తింటేనే దీని మజా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది మజా. ఆనియన్ పన్ను కిందకి వచ్చి మళ్ళీ మిరిపిత్తు కూడా పన్ను కిందకి వచ్చి ఎంత టేస్ట్ వచ్చిందో. బా మస్తుంది, అదిరిపోయింది. అందరికి ఎట్లున్నారు మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే పాతకాలం పచ్చి పులుసు ఎట్లా అంటే మా బాపమ్మ చేసిన పచ్చి పులుసు నేను ఎట్లా చేస్తానది మీరు చూడండి. ఎందుకంటే ఆ ముసలి వేస్తుండే తినన సంబరం ఉంటుండే. మా ముసలి చేస్తే ఇక అంత కమ్మ ఉంటుండే. పచ్చి పులుస ఇది అమృతం అన్నట్టు ఉంటుండే, అంత బాగుంటుండే. చెప్తే కాదంతా ఇక మా ముసలవ చేసిన పచ్చి పులుసు మీ ముందు పెడుతుండేది విషయం. ఇక చూడండి. ముసలవ్వ అంటున్నావు అని అనుకోకూరి, మేము అట్లనే అంటాం తెలంగాణలో. నానమ్మని బాపమ్మ అంటాము, ముసలవ్వ అంటాము. ఇక అది ఏంటంటే తాతలదైనా నానమ్మలదైనా అమ్మమ్మలదైనా జోక్, అది జోకుగా మాట్లాడుకున్నది ఉంటది. అది జోకుగా ముసలామే అంటాం. తెలంగాణ ముసలైనా తెలంగాణలో అంటాం. మళ్ళా పిలుసుడైతే తాత అంటాము, నానమ్మ అంటాము, బాపమ్మ అంటాము. అట్లా ఉంటది. ఇక అది విషయం ఇప్పుడు చేయాలా. ఇక మా ముసలావని అయితే అట్లా చెప్తుండే. అట్లా పాతకాలం పచ్చిపులుసు, మా బాపమ్మ పచ్చిపులుసు. ఇది లచ్చవ్వ పచ్చి పులుసు. లచ్చవ్వ పచ్చి పులుసు ఫేమస్ అయిపోవాలి ఇక. అంతేనా? పచ్చి పులుసు అంత కమ్మ చేస్తుండే మా బాపమ్మ. అంత కమ్మనే ఉంటది, అమృతం వాళ్ళు ఉంటది. ఇట్లా చేస్తే చేయనట్టే ఉంటుండే కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది. ఇక ఒక్కొక్కసారి పోసే పెట్టప్పు, నేను పోసి పెట్టుకుంటా కానీ పోసు మన ఇష్టం. కానీ ఇక అది ఓసారి పోసి పెట్టి ఓసారి పోసి పెట్టప్పు. ఇక గంటలో పెడుతురు, పొయ్యిలో పెట్టి గంటలో పెట్టి ఆ గంట పెట్టి నూనె పోసి అలా పోసుకు అవసరం వేసేసి ఆయన ఉమ్మరిస్తారు. అంతే కమ్మగా ఉంటుండే, అంత బాగుంటుండే టేస్ట్ అయితే. చూపిస్తా, ఏమేం కావాలి చెప్తావా? లచ్చవ్వ అంటే సింపుల్ గానే ఉంటది. ఇక సింపుల్ గా లెవెల్ వెళ్ళిపోతుంది. చింతపండు నీవు ఎంత తీసుకుంటున్నా, మనం ఎంత వేసుకుంటాం అన్నది విషయం. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నా. ఇదైతే నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. మనం అన్ని రెడీ చేసుకోవాలి నానుతుంది ఇది విషయం. ఇగో ఇప్పుడైతే వేసేస్తున్నా వాటర్. కడగాలి, మంచిగా కడగాలి. 2 సార్లు కడిగినాక మీకైతే ఇట్లా ఓసి చూపిస్తున్నా. కడిగి మళ్ళీ ఓసి పెడతా, కడగాలి ఇది. ఇగో ఇప్పుడైతే ఇగో ఇట్లా ఎండిమిర్చి 2 ఇగో పోసి ఇట్లా అంటే అప్పుడు మిరిపిత్తులు ఎత్తురు, ఇప్పుడు ఎత్తలేరు. ఇప్పుడు ఇది ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ ఏదో అంటారు, చిల్లీ ఫ్లేక్స్ ఏదో విటమిన్ చల్లుతారు. ఈ పచ్చి పులుసుని ఎత్తురు. అవి అక్కడక్కడ వస్తుంటే మంచిగా టేస్ట్ వస్తుండే నమ్ముతుంటే అవి పచ్చి పులుసులా. ఎందుకంటే అవి వేస్తుంటే ఏందో అనుకుంటారు అని కూడా వేస్తలేరు ఎట్లున్నా కానీ పచ్చి పులుసులా కంపల్సరీ ఇవి మిరపగింజలు వేస్తారు. మిరపగింజలు అయితే వేస్తారు. ఇక ధనియాల పొడి చూపిస్తుందా, పిజ్జాల మీద చల్లుతోండ్రు ఇప్పుడు. అప్పుడేమో అట్లా ఇగో ధనియాల పొడి, ఇగో ఎల్లిగడ్డ, జీలకర్ర, పసుపు, కొంచెం కారం కొంచెం వేసుకోడు. ఇగో ఇదైతే కల్లుప్పు. ఏంటంటే ఇవి ఉప్పే వాడుతారు పచ్చి పులుసులకు. ఎట్లా చెప్పన్నా ఇది ఉప్పు అనుకుంటా వస్తారు. అవునా? ఇదే ఉప్పు వాడుతారు, అన్నిట్లలో ఇదే ఉప్పు వాడుతారు. ఎలా హైలోలు ఉంటేనే దంచేస్తారు. కానీ సన్నపప్పు అన్నది ఉండకపోవు, తక్కువనే. దొడ్డుప్పే టేస్ట్ బాగా వస్తుండే, కమ్మగా వస్తుండే. పచ్చి పులుసు కూడా కమ్మ వస్తాయి దొడ్డుప్పు అన్నది. ఇక మనం ఎట్లా చేస్తామన్నది చూపిస్తాయి. ఆనియన్, రాక్ సాల్ట్, ఆనియన్, ఇగో కరివేపాకు, కొత్తిమీర. ఇది కొత్తిమీర ఉంటే ఎత్తురు లేకుండా, కరివేపాకు అయితే ఇండ్లల్లో చెట్టు ఉంటుండే. ఇది ఇక మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేస్తున్నావు కదా. ఇది కాలుస్తా. ఇక కాలుస్తా. నేను మొత్తం రెసిపీ అన్నది పక్క చూడు. ఎల్లిగడ్డ ఉడక ఇగో ఇది ఎట్లా చేస్తా అన్నది చూడు. నేను ఎట్లా చేస్తా ఆ పాతకాలంది మా బాపమ్మ దగ్గర చూసినది. ఈ టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది. ఇక అప్పటి రోజులల్లో ప్రతి ఇంటిని ఎత్తురు.
మేము చిన్నగా ఉండగా ఎప్పుడైనా పోతే చూస్తుంటే మా మేనత్తల ఇళ్ళల్లో అయినా ఇట్లా చేస్తురు పచ్చిపులుసు. ఇక ఓసారి పోసి పెడతారు, ఓసారి పోసి పెట్టకపోదు. పోసి పెట్టకుండా కానీ కమ్మ పోసుకొని తింటుంటే అంత బాగుంటుండే. వట్టి పచ్చిపులుసు పోసుకొని మంచిగా కలుపుకొని తింటుంటే పిల్లల అందరం అట్లా మంచిగా ఉంటుండే. పోసి పెడుతున్నావా మరి? పోసి పెట్టకపోతే ఇక మనల్ని అచ్చరు జర పోసి పెట్టకపోతే కొద్దిగా మనం నూనె అయితే కొద్దిగా వాడుతున్నా కదా, నూనె తినద్దు అనుకున్నట్టు అట్లనే తినచ్చు, అంత బాగుంటుంది. ఇక నాకైతే పోసి పెట్టుకుంటేనే నచ్చుతుంది కొద్దిగా. పెట్టుకుందాం. సరే, ఒక 8 పాయల దాకా తీసుకున్నా ఎల్లిగడ్డ. చూడండి నేను ఎట్లా దంచుతాను. ఇట్లా రోలు కూడా నీట్ ఉంచుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి. మంచిగా ఉంచుకుంటేనే మంచిగా. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేయండి, 1/2. ఇప్పుడు నేను కొద్దిగానే చేస్తున్నా కదా, చేసి దాని మీదకి పచ్చిపులుసు మనం ఎట్లా చేస్తామన్నది దాని మీదకి ఇప్పుడు ఇది దంచుకోవాలి కొద్దిగా. మనం ఎల్లిగడ్డ జీలకర్రతో కమ్మగా వస్తుంది పచ్చిపులుసు అన్నది. నేను ఎట్లా వేస్తా, ఏమి వేస్తాను పక్క చూడండి. ఎల్లిగడ్డ జీలకర్ర వేసినామంటే ఆ టేస్టే వేరు, అంత కమ్మగా ఉంటుంది. ఇట్లా దంచుకోవాలి. ఇట్లా అయిపోయింది, అలిగింది. కమ్మగా వాసన వస్తుంది. ఎల్లిగడ్డ జీలకర్ర దంచగానే కమ్మగా వస్తుంది వాసన. టేస్ట్ లెవెల్ ఉంటుంది, అంత బాగుంటుంది. ఇట్లా దంచుకోండి, కచ్చపెక్కన దంచుకోండి కొద్దిగా. బాగా సన్నగా కాదు, ఇట్లనే కొంచెం ఇట్లా మామూలుగా దంచాలి. జీలకర్ర కూడా సన్నగా వేసుకోవద్దు పొడిలాగా. మనకు పొడి ఉన్నది కదా, పొడి వేస్తామన్నా అనుకోవద్దు ఎప్పుడు కూడా. అప్పటోళ్ళు మిరపకాయలు ఉంటుండే, మిరపకాయలు మీరు ఇట్లా పెట్టేస్తుంది, ఇక అట్లా ఉడికిపోతుండే. ఇక మనకైతే మిరపకాయలు ఎక్కడ ఇప్పుడు ఏంటంటే సిలిండర్లే. అప్పుడు కూడా కొంటుండే సిలిండర్లు. ఎట్లా చెప్పన్నా, మనకు గోబర్ గ్యాస్లని మనకు ఇంట్లో బలరు ఉంటుండే కదా, బలరు ఆవులు ఉంటుండే కదా, ఉంటే ఇక అవి గోబర్ పెండ కలిపి పోస్తారు మాకైతే. ఇక మాకు అట్లుండే. ఇక పెండ కలిపి పోస్తే ఆ సిలిండర్ అన్నది గ్యాస్ వస్తుంది. అట్లా ఎట్లనో ఏమో కానీ ఇక మేము చిన్నగా ఉన్నప్పటి విషయం ఇది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడ ఇక ఎప్పుడు అట్లనే నడుస్తుండే. గ్యాస్ ఉంటుండే కానీ పొయ్యి మీద అడుగుదు. పొయ్యిలే ఉనకతోటి ఒక కట్టె పెట్టి ఉనక గుద్దుదు. పొయ్యికి గుద్ది కిందికలు ఒక కట్టె పెడితే ఎంతో వంట అవుతుంది, అంత బాగా అవుతుంది. ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా 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 కాల్చుకోవాలి, మంచిగా కాల్చుకుంటే ఇక అప్పుడు మిరపకాయలు పెడితే వట్టిని కుమ్మినట్టు అవుతుంది. ఇక మన మిరపకాయలు ఎక్కడ పోదాం. ఇప్పుడైతే ఇక కొన్ని బొగ్గులు తీసుకొని చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఇక మనము ఇక ఎందుకంటే మీకైతే చూపిస్తున్నా పాతకాలం పచ్చిపులుసు కాదు. మనకైతే ఇప్పుడు ఈ సామాన్లు ఉన్నాయి కానీ అలాగే ఎక్కడి అప్పుడు ఇంత గంటే ఇంత అది ఏంటంటే పొయ్యి ఇట్లా ఉన్నా కూడా వాడకపోదురు, సామాన్లు ఎక్కువ వాడకపోదురు, అవన్నీ వాడకపోదురు. పక్కకు పెట్టేస్తారు. ఇక కాన్నేసుడు ఇంత బాగా కానీ ఇట్లా కానీ చల్లగా అయినాక మనం ఇది ఎట్లా చేద్దామన్నది చూస్తాం. ఇట్లా ఒత్తి చూస్తే మెత్తగా అయింది. ఇట్లా ఒకసారి ఒత్తి చూడాలి. ఇక మెత్తగా అయింది చూడు, ఇట్లా మెత్తగా అయిందంటే కాగినట్టు. మిరపకాయ ఇట్లా వేసేస్తున్నా చూడండి. అట్లా వేసుకోండి. ఇక చల్లగైనాక మనం తీసుకుందాం. ఇప్పుడైతే ఇక పచ్చిమిర్చి 3 మంచిగా వేయించుకున్నాం. ఇక ఇట్లా మెత్తగా అయిపోయినాయి చూడు, ఇట్లా అంగిపోతున్నాయి. ఇట్లా మెత్తగా కావాలి. ఇట్లా అంటే ఇప్పుడు ఆనియన్ ఇలానే ఆనియన్ వేసుకోండి. ఎట్లా వేస్తున్నా పక్క చూడు, పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా పచ్చిపులుసు, వెనకట పచ్చిపులుసు అన్నది మీకు అర్థమవుతుంది. తెలంగాణ పచ్చిపులుసు. కొత్తిమీర అయితే మన చేనులో వండిందే ఉంటుండే. అట్లా ఇక అట్లా ఉంటుండే, అట్లనే తెస్తురు, అట్లనే ఇక మంచిగా వేస్తారు. ఇప్పుడు ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకుంది ఉంది కదా, 1 టీ స్పూన్ దాకా ఉంటుంది. ఇది కొంచెం పసుపు చిట్కడంతా, ఇట్లా తీసేస్తారు. అలా రకంగా తీసేస్తున్నారు, చేంజ్ అన్నది లేదు. ఇక మనం కొంచెం కారం ఏదో కొద్దిగా వేస్తురు, అట్లా ఒక 1/2 టీ స్పూన్ వేసిన. మీకు కొలతలు కూడా చెప్తున్నా. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి, కమ్మగా వస్తుందని ఎత్తురు. ధనియాల పొడి అయితే ఎప్పుడు ఉంచుదురు. ఇక పట్టేసి పెట్టుకుందరు. అలా ఉప్పు 2 టీ స్పూన్లు ఉప్పు, ఇదొడ్డు ఉప్పు. ఎందుకంటే మీకు కొలతలు చెప్పాలని చెప్తున్నాను నేను. ఇక చేతితో వేసుడే ఉంటుంది ఓ టైంలో. ఇక అట్లా కాదు. ఇప్పుడు మీకు ఇట్లా చెప్పకపోతే మీకు అర్థం కాదని నేను ఇట్లా వేసినా కదా, ఇవన్నీ వేసినా చూసిరు కాదు. ఇప్పుడు నేను నలుసుకుంటున్నాను. ఇట్లా తెలంగాణ పచ్చిపులుసు అంటే ఇట్లా అన్నీ నలవాలి. ఉల్లిగడ్డ, ఉప్పు, దొడ్డుప్పు ఇవన్నీ నలవాలి. పచ్చిమిర్చి ఇట్లా అందరూ
ఇక చేతులతో చేస్తారు, చేతులు నీట్గా గడుపుకొని ఇక కారం ఈ ఉల్లిగడ్డతోటి వీటితోటి కమ్మగా వస్తుండే. ఇట్లా కొత్తిమీర కరివేపాకు ఇట్లా నలుస్తారు. ఈ రసం అన్నది ఎట్లా ఇట్లా నలిస్తే ఎందుకు నలుస్తున్నావు అని ఒక విషయం అంటారు కావచ్చు మీరు. ఇక ఏంటంటే ఈ ఆనియన్ది వాటర్ వచ్చి ఉప్పుతోటి వచ్చి దానికి పచ్చి పులుసుకు ఫ్లేవర్ పట్టుకొని ఇక తింటుంటే మధురంగా ఉంటుంది. ఆనియన్ మెత్తగా అయిపోతుంది చూడండి మీరు. ఆనియన్ రసం అన్నది వెళ్ళి కమ్మగా వస్తుంది. ఎల్లిగడ్డ మనము జీలకర్ర ఇవన్నీ వేసినాం కదా. ఇక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇట్లా నలిచేయాలి. ఇట్లా కచ్చపెక్కన నలవాలి. సన్నగా కావాలని మీరు దంచుకుంటే ఏంటంటారు, ఈ నలిచిన టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది, కమ్మ ఉంటుంది. ఇంకా మీకు ఏంటంటే ఇట్లా నలుచుడు ఎందుకు ఇట్లా పట్టుకోవచ్చు కదా అని ఒక డౌట్లో అడుగుతారు మీరు. అడిగితే ఇప్పుడు వాటర్ ఎట్లా ఇట్లా అంటే ఇట్లా వెళ్తున్నాయి వాటర్. మండయి ఇక ఇట్లా మండయి. ఎందుకంటే ఉల్లిగడ్డతోటి వీటితోటి ఇట్లా అంతా. ఇప్పుడు ఉప్పు అన్నది కరుగుతుంది మనకి. ఇట్లా అన్న నలిచినాక ఇక మనకు ఇలా మొత్తం ఇట్లా కరివేపాకు అన్నది కొత్తిమీర అన్నది ఏమన్నా కనిపిస్తుందా, ఇట్లా ఈ రకంగా నలుసుకోవాలి. ఇట్లా నలుసుకోవాలి. అక్కడక్కడ పచ్చిమిర్చి కొద్దిగా ఇట్లా ఉన్నా కానీ కమ్మగా వస్తుంది. ఉప్పుతోటి ఇట్లా విసికినాం కదా, ఇది పచ్చిగా అన్నది ఇట్లనే కమ్మగా ఉంటుంది. ఈ రకంగానే కమ్మ ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండు విసుకుని చూడండి, ఇదే చేతులతోటి ఇట్లా విసుకుతారు. ఒకసారి చిక్క విసుకు పోతురు, మంచిగా విసుకోవాలి. ఏంటంటే చింతపండు కూడా వేస్ట్ చేయకపోతురు, మంచిగా విసుకుతురు. మనం ఏంటంటే ఇది గ్రైండర్ వేస్తేంది ఇది ఎత్తేంది అవి కాదు, మన చేతితో చేసిన పని ఆ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక అట్లా ఏది కానీ ఏ ప్రాసెస్లో ఆ ప్రాసెస్ అన్నది చెయ్యాలి. చేస్తే అప్పటి కాలందే టేస్ట్. ఇప్పుడు నేను అడబోసుకోవాలంటే అడబోసుకుంటా. అప్పటి మడలు చేస్తుంది కాబట్టి నేను చేతితో అడ్డం బట్టి అలా పోస్తాను. చూడు ఎట్లా చేస్తుందో అదే చేతితోటి, ఆ చేతితోటి చేసినట్టు ఈ చేతితోటి చేస్తున్నా. ఇది విషయం. ఇప్పుడు ఈ రకంగా చిక్క తీసుకున్నా. ఎట్లా తీసుకున్నాం అంటే ఇక చింతపండు ఇట్లా మొత్తం వెళ్ళిపోయింది కదా, ఇట్లా వెళ్ళింది కదా. ఇప్పుడు చూడండి కొంచెం 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 ఇట్లా 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 అనుకుంటా ఇట్లా వేసుకుంటా ఇట్లా. ఇదే ఇట్లే పోసుకొని తింటురు, కమ్మగా ఉంటుండే, అంత బాగుంటుండే. పోసి పెట్టకపోదురు, అది కమ్మగా వస్తుంది కానీ నాకు పోసి పెట్టాలి కదా. కొందరికి పోసి ఇష్టం ఉంటుంది, పెట్టలేదు కదా పెట్టుడో పెట్టకపోవడం అనిపిస్తుంది. చూడండి మనం ఎన్ని నీళ్ళు పోసుకుందామన్నది తర్వాత విషయం. టేస్ట్ మనం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర అప్పటి వాళ్ళది సింపుల్ గానే టేస్ట్ గా తిందురు, అది బాగుంటుండే. ఇక తిండి అన్నది మనకు దొరకదు, అమృతంతో సమానం. నటులు వస్తాం ఇట్లా చూసుకోవాలి, ఒకసారి చూసుకోవాలి. ఇట్లా ఇట్లా చూసుకోవాలి. నటులు వస్తాం ఎంత పలసగా కావాలి ఉండాలి. ఇంకేదో కూడా పోసుకోవాలంటే ఇంకో గ్లాసులు కూడా పోసుకోవచ్చు. ఇట్లా నలగని ఉంటే ఇట్లా అనుకోండి. ఇవి వస్తుంటే కమ్మగా వస్తుంది పచ్చిపులుసు పోసి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుంటున్నా, ఏం చేస్తున్నా అన్నది చూడుగా. అప్పటి రోజులలో ఇంగువ అది వేయకపోదు, అట్లనే చేస్తున్నాం. ఇంగువ మనము ఇప్పుడు వేస్తున్నాం కానీ వాళ్ళు ఇంగువ వాడలేరు. ఏమో ఇక నాకైతే తెలియదు. ఇక మా ముసలవ చేసినట్టే, మా ముసలి చేసినట్టు చెప్తాను. చిన్న కూడా అట్లా ఉడక చిన్న ఉంది కదా 2 స్పూన్లు వేస్తాను. నాకైతే కొంచెం కావాలి. తాల్పులు ఏందైతే ఆ తాల్పు గింజలతో నాకు నచ్చుతుంది బాగా, నాకు ఇష్టం బాగా. ఇవి మిరిపిత్తులు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఎండాకాలంలో పట్టించుకుందరు కదా, కారం పట్టించుకుంది. ఇవి తీసి పెడదు, డబ్బాలలో పోసి పెడదు, మళ్ళీ సంవత్సరం వెళ్ళేదాకా. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేయండి జీలకర్ర. ఇవి మిరపిత్తులు 1 టీ స్పూన్ దాకా వేస్తున్నా. ఇవి వేసుకుందరు ఇట్లా. ఇక గంటలో పెడుతురు, గంటలో పెట్టి అంత పోసేస్తారు, అంత కమ్మ ఉంటుంది. చూడండి ఇట్లా పటాపట్ చేసేసుకుందరు. అది గోలా పెడుతుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా, పట్టుకోమంటది కొద్దిగా. మనం అన్నీ వేసినాం కదా కొద్దిగా. ఇప్పుడు తాలింపు కొద్దిగా పసుపు అయితే ఇట్లా పోసి పెట్టి అన్న గుమ్మరిచ్చి. పోసు కూడా సింపుల్గా
ఆవాలు వేసుకోవాలంటే వేసుకోవాలి, ఏ ఆవాలు వేయకపోదు, వేసుకుంటే వేసుకోరు, మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం, మీరు ఇష్టం. ఇక ఈ పోసులో ఏం వేసుకుంటారని మీ ఇష్టం. ఇంతే పోసు అలది సింపుల్ గా. ఇప్పుడు వేస్తున్న చూడు పోసు, ఇది వెనకట మోడల్, ఇట్లా వేయాలి, అంత బాగుంది. అక్కడక్కడ మిరిపిత్తులు వచ్చి ఇట్లా కమ్మగా ఏంటంటే ఇంత తినేటోళ్ళు ఇంత తింటారు. ఇక పచ్చిపులుసు ఇక లక్ష్మవ్వ పచ్చిపులుసు పోయేవాని వాడకట్టోళ్ళు కూడా కట్టరు, అంత బాగుంటుంది. అమ్మమ్మ దగ్గర అంత కమ్మ ఉంటుంది. ఇక తిన సంబరం. ఇది పచ్చిపులుసు. మేము పోసు అంటే ఇక మన ఇష్టం, పోసు పెడితే ఇది నాకు నచ్చుతుంది, మీకు పోసు పెడితే కూడా నచ్చుతుంది అనుకుంటుంది. రైస్ లో తినాలి, రైస్ ఉడక నూకలు పెట్టుకుని ఉడికి పచ్చిపులుసు వేసుకుందరు. నూకల రైస్ అంటే ఇక మాకు పెట్టకపోదురు కానీ ఇక అది మెత్తగండి అయినా పెడదు, అట్లా మంచిగా ఉంటుండే. ఇక మాకైతే బియ్యం వండుతుండే కదా, నూకలు వెళ్తుండే కదా, ఆ మెత్తగా అంటితే మా అందరూ అని అనుకుందరు. కానీ ఇక మా వండాలనుకుంటే అనుకుందరు కావచ్చు, కానీ మాకైతే పెట్టలేదు. నూకలైతే తినలే, వాళ్ళకన్నా ఇంట్లో పని చేసిన వాళ్ళకి పెడతారు నూకలు. వాళ్ళు జల్లెడ పడతారు, వచ్చి వాళ్ళు నూకలు తీసుకుపోమ్మన్నారు. అలా బియ్యం జల్లెడ పట్టుడు, అడ్లు జల్లెడ పట్టుడు, అడ్లు చేసుడు, ఈ అడ్లు వండే వరకునే అప్పుడు మిషన్లో ఎక్కడ చేస్తాను. ఇది విషయం. ఇంటనే ఆయన అడ్లు పట్టించుకుందరు, గిండ్రిళ్ళకు ఒకటేసారి పోయి పట్టించుకొస్తారు. కానీ అవి చేసే పట్టించుకొస్తారు. పెళ్లిళ్ళు అయినా కానీ అడ్లు చేస్తాను కత్తురు, పెళ్లికి అడ్లు చేస్తాను కస్తారు, బియ్యం చేస్తాను కత్తురు. మన పాలొల్లంతా ఇక వారం రోజుల నుంచే పాలొల్లంతా అన్నం తినుడు, ఇవన్నీ ఫుడ్లు చేసుకున్నాడు, పచ్చిపులుసు చేసుకున్నాడు, సాంబార్ చేసుకున్నాడు, ఇవన్నీ ఉంటుంది. ఇది విషయం పెళ్ళంటే. ఇప్పుడు ఏడా రెడ్మెట్ అలా పోయి పెళ్లికి పోతున్నా, అదే ఫంక్షన్ హాల్ పోతుర్రా అయిపోతుంది. ఆ రోజుకి ఒకటే రోజుకి అయిపోతుంది కథ, వచ్చిపోతుంది. ఇక చుట్టాల రిలేషన్ లేదు, ఏది లేదు, చుట్టుపక్కల లేదు, ఏది లేదు. 15 రోజుల నుంచి చుట్టాలు ఉందిరన్న, నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి మేము అమ్మమ్మలు ఇంటిపోతే ఏ పెళ్లి ఉండని 15 రోజుల ముందే అమ్మమ్మ పోతుండే, తోలుకుపోతుండే. మా పెద్దత్తమ్మ అందరం కుటుంబం అంతా పెద్దగా అంత బాగుంది. మన ఫ్యామిలీ చూపెట్టమని అంటున్నారు, చూపెడదాం. రెడీ. ఇక అదురుసు అంటే అదురుసు అదిరిపోతుంది, అంత కమ్మవుతాయి పచ్చిపులుసు, ఏం చెప్పలేను. ఇక దీని కొరకు అదురుసు అంటుంది. తెలంగాణ పచ్చిపులుసు, లచ్చవ్వ పచ్చిపులుసు మమ్మీ చేతితోటి. మమ్మీకి కూడా లచ్చవ్వ చేతి వచ్చిందని నేనైతే అనుకుంటా. ఆ చేతి వాటం అయితే నీకు వచ్చింది. బాపమ్మ అమ్మాను లచ్చవ్వ మాకు అట్లనే అలవాటు చేసిరు, లచ్చవ్వ అట్లనే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అన్నం పెట్టుకుని పోసుకోండి పచ్చిపులుసు ఎప్పుడైనా. కొద్దిగా పోసుకున్నావా? అన్నం పెట్టుకున్నాక పోసుకోవాలి, కానీ అది ఏంటంటే దార పడుతుంది. కొద్దిగా లైట్ గా అట్లా వేసుకున్నాం పచ్చిపులుసు అంటే. ఇక ఇంకో కూర కూడా అవసరం లేదు అనిపిస్తుంది. ఇక మేమైతే ఇంకా వేరే కూర కూడా వేసుకోలేదు, ఇట్లనే పోసుకొని తినాలి. ఈ టేస్ట్ మీకు ఎట్లుందో చెప్పాలి అన్నది. ఏం కూడా పప్పు వేసుకుంటే బాగుంటది, పప్పు కూడా వేసుకోవచ్చు. పాతకాలం పచ్చిపులుసు, పాతకాలం అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పచ్చిపులుసు. వాళ్ళ అప్పటి నుండి వేసుకున్నారు, ఇప్పటికి వేసుకుంటాము, ఎప్పటికీ వేసుకుంటాం. మా నాన్నమ్మ చేసిన పచ్చిపులుసు. చేనులకి మిరపకాయలు తేవాలి, కాల్వాలి, పొయ్యిలో వేసి కాల్వాలి. అసలు మీ ఫేవరెట్ పచ్చిపులుసు? ఫేవరెట్ అది సింపుల్ గా అనుకుంటారు కానీ టేస్ట్ వాళ్ళు బలిపోతుంది, బాగుంటుంది. ఇట్లా పోసుకొని తినాలి, పోసుకుని తినాలి. ఇట్లా జ్వరం వస్తే కూడా తినని వాళ్ళు కూడా తింటారు, ఇంత బాగుంటుంది. టేస్ట్ ఉంది, బాగుంటుంది. ఉంది. ఇట్లా పోసుకొని తింటేనే దీని మజా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది మజా. ఆనియన్ పన్ను కిందకి వచ్చి, మళ్ళీ మిరిపిత్తు కూడా పన్ను కిందకి వచ్చి ఎంత టేస్ట్ వచ్చిందో. బా మస్తుంది, అద్దిరిపోయింది టేస్ట్, అద్దిరిపోయింది. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మనము కొన్ని పాతకాలం వంటలు ఎన్ని తిన్నా కూడా వాటి మీద మళ్ళీ కొట్టుకుంటది మనకి. ఎన్ని బిర్యానీలు తిన్నా, ఎన్ని తిన్నా కూడా, మళ్ళీ ఏదైనా మనము టూర్లకు పోయినా కూడా, ఎన్ని తిన్నా కూడా
మళ్ళీ ఇంటికి వచ్చి పప్పు చేసుకొని ఇంత పచ్చి పులుసు చేసుకొని తింటే అదో ఆ తృప్తి వేరే ఉంటది. మధురం మధురం ఉంటది. ఈ పచ్చి పులుసు అయినా మధురం. జ్వరం వస్తే జ్వరం ఎటుపోతుంది. ఒక్క బుక్క తినేటోళ్ళు 4 బుక్కలు తింటారు. అన్ని కరెక్ట్ పడ్డాయి. అన్ని కరెక్ట్ పడ్డాయా? ఉప్పు కారాలు అన్నది మీ ఇష్టం. ఇక జ్వరం వచ్చినప్పుడు ఇదే తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. మస్తుంది. అద్దరిపోయిన టేస్ట్. అన్ని కరెక్ట్గా పడ్డాయి. పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా పడ్డాయి. నేనైతే సూపర్ పంకిన్కి వచ్చి మస్తుంది. చేసుకోరి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పురి. జబర్దస్త్ కిరాక్ పచ్చి పులుసు మస్తు చేసినాయి మమ్మీ. మస్తుంది. అదుర్సు అదుర్సు అదిరిపోతుంది. అంత బాగుంటుంది టేస్ట్. అదిరిపోతుంది, అంత బాగుంటుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకురి. లైక్ చేయురి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయరు. ఉంటాం. మళ్ళీ మంచి వీడియోతోటి మేము ముందు ఉంటాం. బాయ్.